శ్రీ రామకృష్ణ బోధామృతం. వాగ్వాద ఆడంబరం. కూజాను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడమని ధ్వని వస్తుంది, కానీ నిండగానే శబ్దం అణిగిపోతుంది. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందనివాడు బ్రహ్మాన్ని గురించి లొడలొడ వ్యర్థ వాగ్వాదాలు చేస్తుంటాడు. సాక్షాత్కారాన్ని పొందినవాడో నిశ్శబ్దంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పామరులు ధర్మాన్ని గురించి బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తారు, కానీ మాత్రమైనా ఆచరించరు. జ్ఞాని యొక్క యావజ్జీవితం ధర్మాచరణ స్వరూపమై ఉన్న ధర్మాన్ని గురించి మాట్లాడడు. సమారాధనకు అనేకులు ఆహ్వానించబడినప్పుడు వారు చేసే గోల విశేషంగా వినవస్తుంది, కానీ ఆ గందరగోళమంతా వారు భోజనం ఆరంభించేంత వరకే. వడ్డనలు భోజనం ప్రారంభించేసరికి శబ్దం ముప్పాతి కపాలు అణిగిపోతుంది. ఇక బూరెలు వస్తాయి. వడ్డన సాగే కొద్దీ శబ్దం మందగిస్తూ ఉంటుంది. పెరుగు వద్దకు వచ్చేసరికి జుర్రుకునే శబ్దం తప్ప మరేదీ వినపడదు. భోజనాలు అవగానే వారు చేసే పని నిద్రపోవటమే. దైవ సాన్నిధ్యానికి చేరువయ్యే కొద్దీ ప్రశ్నల్లోనూ హేతువాదాల్లోనూ నీకు రుచి తగ్గిపోతూ ఉంటుంది. ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించగానే ఈ వాదోపవాదాలు, ఈ గందరగోళమంతా పూర్తిగా అణిగిపోతుంది. అప్పుడు నిద్రా సమయం, అంటే సమాధి స్థితిలో బ్రహ్మానందాన్ని పొందే సమయం వస్తుంది. తేనెటీగ పుష్పదళాలలోకి ప్రవేశించి దానిలోని మకరందాన్ని రుచి చూడనంత వరకు బయటే ఉండి దాని చుట్టూ జుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. కానీ అది పువ్వులో ప్రవేశించగానే నిశ్శబ్దంగా మకరందాన్ని గ్రోలనారంభిస్తుంది. వాదాలను గురించి సిద్ధాంతాలను గురించి చర్చిస్తున్నంత వరకు మానవుడు తత్వామృతాన్ని చవిచూడని వాడే. దాన్ని రుచి చూశాడా వాదోపవాదాలకు స్వస్తి చెబుతాడు. కొత్త భాషను నేర్వసాగినవాడు తన సంభాషణల్లో ఆ భాషా పదాలను తరచూ వాడుతూ తన ప్రజ్ఞను ప్రదర్శింపచూస్తాడు. కానీ ఆ భాషను బాగా నేర్చినవాడు మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఆ కొత్త భాషా పదాలను అస్సలు ఉపయోగించడు. ఆధ్యాత్మిక సాధనలో పురోభివృద్ధి పొందిన వారి విషయం కూడా ఇలాంటిదే. సంతకు దూరంలో ఉన్నప్పుడు ఓహో అనే పెద్ద గోల వినపడుతుంది. సంతలో ప్రవేశించాక ఆ శబ్దం వినపడదు, కానీ అక్కడ జరుగుతున్న బేరసారాలు తెలియవస్తాయి. అలాగే భగవంతుడికి దూరంగా ఉన్నంత వరకు మానవుడు నిరర్ధక వాదోపవాదాలు అనే గందరగోళంలో మునిగి ఉంటాడు. కానీ భగవంతుణ్ణి సమీపించగానే యుక్తులు వాగ్వాదాలు అన్నీ సమసి భగవల్లీలను సుస్పష్టంగా గాంచుతాడు. కాగుతున్న నేతిలో పూరీలను వేసేటప్పుడు సలసలమని ధ్వని పుడుతుంది, కానీ అది వేగిన కొద్దీ ధ్వని తగ్గుతూ ఉంటుంది. పూర్తిగా వేగగానే శబ్దం సమసిపోతుంది. అల్పజ్ఞానిగా ఉన్నంత వరకు మానవుడు ప్రసంగాలను బోధోపదేశాలను అదే పనిగా సాగిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మజ్ఞానం లభిస్తే ఈ పటాటోపమంతా అణిగిపోతుంది. ఎవరి మీదైనా ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే అతడు వెంటనే తన దోషాలను గుర్తిస్తాడు. దీన్ని గ్రహించి నువ్వు వాగ్వాదాల్లోకి దిగవద్దు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.